జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని అమర్నాథ్ యాత్ర రేపటి నుండి మొదలు కానుంది. 52 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. ఇక రేపు ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 19తో ముగుస్తుంది. యాత్రకు ముందు రోజైన ఇవాళ మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతి నగర్ జమ్మూ నుంచి బల్తార్ పహల్గాం బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్లోని ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రారంభమైంది. తొలి రోజు బల్తాల్ పహల్గాం నుండి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. ఈ యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచ్చారు. సరస్వతి ధామ్ కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకుని క్యూ లైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాల మార్క్ డ్రిల్ నిర్వహించారు. ఏర్పాట్లను పరిశీలించారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7 గంటల్లోగా భగవతీ నగర్ లోని బేస్ క్యాంప్ లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలి వస్తూ ఉన్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవిధామ్ పంచాయతీ భవన్, అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్, అలాగే పురాణి మండీలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ వద్ద మొదలు కానుంది. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. డ్రోన్లు 365 డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాల సహాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు కిలోమీటర్కు సెక్యూరిటీ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలు సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు.